సైదాపురంలో క్వార్టర్స్ అక్రమ తవ్వకాలపై సిఐడికి ఫిర్యాదు. 550 కోట్ల నుంచి 800 కోట్లను దోచుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. పాస్పోర్ట్ను రద్దు చేయాలి. సిఐడి డిఎస్పీకి ఫిర్యాదు చేసిన మైన్స్ యజమాని బద్రీనాథ్. ఆదూరి బద్రీనాథ్ కామెంట్స్. సైదాపురం మండలం జోగుపల్లిలోని మాకు 240 ఎకరాలు పొలాలున్నాయి. వాటిలో 8 మైన్స్ మాకున్నాయి. 2 ఏళ్లుగా మా పొలాల్లో యథేచ్ఛగా అక్రమంగా మైన్స్ దోచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో బెర్దబోలు శ్రీకాంత్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్లు దౌర్జన్యాలు చేశారు. ఆదూరు శ్రీచరణ్ కృష్ణయ్యలని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. లక్షల టన్నుల క్వార్టర్స్ని మార్కెట్లో అమ్మేశారు. 500 నుంచి 800 కోట్ల టన్నులు తవ్వేసి 6,000 కోట్ల నుంచి 8,000 కోట్ల రూపాయలు దోచేశారు. మేమడిగితే కేసులు పెడతామన్నారు. సిఐడికి ఫిర్యాదు చేశాం. సిద్ధలయ్య కొండ దేవస్థానంని ఆనుకుని తవ్వేశారు. హైకోర్టులో కేసు వేశాం. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఉల్లంఘించారు. మా మైన్స్ని లాక్కుని సిండికేట్గా ఇతర ప్రాంతాలకు తరలించేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. అన్న, నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న. మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మాకు పొలాలు ఉన్నాయి అన్న. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు, చిన్న నాయకుడు, ఆయన చోటా నాయకుడు, ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న. బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న, ఆయన ఒక ఆయన కొడవలూరు ధనుంజయ రెడ్డి డిఆర్తో హోటల్ యజమాని. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, మన ప్రభుత్వ సలహాదారు, మన వైసీపీ ప్రభుత్వంలో. ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న, మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరు నాగేశ్వరరావు. వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ అన్న. కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీపు. వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని, ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 1,00,000 టన్నులకు నుంచి 1,50,000 టన్నులు దోపిడీ చేశారు. క్వాడ్జ్, మైకా క్వాడ్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకుల్ని, ఈ పెద్ద నాయకుల్ని మించిపోయేట పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ. ఇదంతా కాదు, మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ. ఎవరు? బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, డిఆర్తో హోటల్ ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్. వీళ్ళందరి సమక్షంలో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు, ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలాల వాలేరు. వీళ్ళందరూ మా సొంత పొలాల్ని తీసుకున్నారు. అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయమన్నాడు. ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు. చేశారన్నా వీళ్ళందరూ. కడుపు మంటనా అన్నా, ఇచ్చారన్నా అన్నకి, జగన్ అన్నకి ఇచ్చారు. నవరత్నాలకి 9 సీట్లు. ఆయనకు ఒకటి ఇసుక దందా చేసిన దానికి ఒకటి, లిక్కర్ దందా చేసిన దానికి ఒకటి. ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా కిడ్నీలతో కూడా లాగేస్తారు. ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరేమనుకోబాక, మీ కూడా లాగేస్తారు వాళ్ళు. ఎవరు వదిలిపెట్టుండ్రు. దేవుడు మన అందరి దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం అన్నా. వీటన్నిటికి మించి అన్నా, వీటన్నిటి మీద నేను సిఐడి డిఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి, ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలి అని వాళ్ళని వేడుకున్నాం. వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి, ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికీ న్యాయం చేస్తాము, మీరేమి దిగులు పడద్దు, పోయినసారిలాగా ఉండదు
మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు. సార్ ఇది 300 ఇది మాకుండేది 240 ఎకరాలే. జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు, చాగణం, జోగిపల్లి, తుమ్మల తరుపూరు మొత్తం మండలం జరిగింది. మండలం మొత్తం మీద అయితే 6,000 నుంచి 8,000 కోట్లు వీళ్ళు తీసుకున్న మొత్తం అమౌంట్లు. అన్నా వీటన్నిటికీ మించి ఉంది హిందూ ధర్మాన్ని కూలదోచారన్నా. సిద్ధలయ్యకొండ ఉంది సైదాపురం దగ్గర, సిద్ధలయ్యకొండ కొండకు ఆనుకొని అన్నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. మన మీడియా మిత్రులు అందరూ అక్కడికి పోయారు, చూశారు అనేక మార్లు. ఒకసారి కాదు, అనేక మార్లు పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎవ్వడు చీమ కుట్టినట్టు కూడా లేదన్నా. ఈవెన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారు ఉన్నాడు ఇక్కడ, మైనింగ్ డీడీ, ఆయన డిప్యూటీ డైరెక్టర్. ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో. ఆయన ఏమి లంచాలు తీసుకోలేదన్న, పాపం భాగమే తీసుకున్నాడన్న. భాగమే తీసుకుని ఆయన కూడా 130 కోట్లేనన్న, ఎక్కువేం కాదు. పాపం 130 కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే. అన్నా వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరకు వచ్చినాయి. ఈ పాపాలకే ఈ ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మాలాగనే ఎంతోమంది అల్లాడిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అన్నా ఇంకోటి, ఈయన ఉన్నాడు కదా మన బిరుదాల శ్రీకాంత్ రెడ్డి, విదేశాలకు పారిపోవాలని, రేపోయిలుండ పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడన్న. ఆయన పాస్పోర్ట్తో కూడా అన్న ఒకసారి పోలీసు వారు దయించి ఆ పాస్పోర్ట్ని సీజ్ చేసి ఆయన ఒకరోజు ఇక్కడ ఈ విచారణ పూర్తయిన దాకన్నా ఉండియండి అన్న. ఉండిమని పోలీసు వారిని కోరుకుంటున్నా అన్న, మన ఎస్పీ గారిని కోరుకుంటున్నా. మాకు 8 మైన్స్ ఉన్నాయి అక్కడ పేర్లా అన్న. కొన్నిటికి లీజులు ఉన్నాయి, కొన్నిటికి లీజ్ పర్మిషన్లు లేవు. పర్మిషన్ ఉండినా లేకపోయినా వాళ్ళు ధ్వంసంగా తవ్వేశారు. దాంట్లో ఏం మార్పు లేదు. ఎవరు ఎన్నిపోయి అక్కడికి పోయి చూసుకున్నా, ఈవెన్ మాకు సాక్ష్యాలతో కూడా ఫోటోలు ఉన్నాయి అన్న. మేము హైకోర్టులకు పోయామన్నా. అన్న చూడండి, ఇదిగో హైకోర్టు ఆర్డర్లు, ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే అన్న, 1, 2 కాదు అన్న. కంటెంప్ట్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్నా. కంటెంప్ట్ వేసాం. కంటెంప్ట్లో కూడా హైకోర్టు వీళ్ళ మీద మీరు రిపోర్ట్లు పంపించమంటే డీడీ పంపిడు, రిటర్న్ మా మీద కేసులు, దౌర్జన్యాలు. మా మైన్స్లో 1,50,000, 1,00,000 నుంచి 1,50,000 టన్నులు జరిగింది. మినిమం 550 నుంచి 800 కోట్లు దోపిడీ జరిగింది. కొడవలూరు ధనంజయ రెడ్డి డిఆర్ ఉత్తమ ఓట్లు ఆయన. కొడవలూరు ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న. సజ్జల రామకృష్ణారెడ్డికి పాప మర్చిపోయా, సజ్జల రామకృష్ణారెడ్డికి బెనామీ అన్న. ఇక్కడ కూడా పొలాలు కొనిస్తున్నాడు అన్న. రొయ్యలు గుంటలు ఉన్నాయి, మైనింగ్ ఉంది. ఏదో సజ్జల భార్గవ పేరుతో బెనామీలతో ఇక్కడ ఉన్నాయన్న, నెల్లూరులో ఉన్నాయి. అందరి దృష్టికి తీసుకెళ్ళామన్న. అందరు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం, అందరు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయనకే పర్సనల్గా పోయి విన్నవించుకున్నాం. ఆయన కూడా మీ సమస్యలు మేము వింటామా అన్నాడు. పక్క రోజే ఇక్కడ అంటే మా మీద కేసులు వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్న, వీళ్ళందరూ హరాస్మెంట్ చేశారన్న. 550 నుంచి 800 కోట్లు మా సొంత ప్రాపర్టీ అన్న. ఈరోజు కళ్ళనీళ్ళు వస్తున్నాయన్న, చచ్చిపోవాల్సిందన్న. అన్న ఈ ప్రభుత్వంగా కొనసాగుంటే మొత్తం కిడ్నీలు అంతా దొబ్బేసిందిరన్న. వీళ్ళేమి చిన్నవాళ్ళు కాదు, వీళ్ళు